మనం ఎక్సెల్‌లో పివట్ టేబుల్ గురించి తెలుసుకుంటున్నాం. సో, పివట్ టేబుల్ అనేది ఎక్కడ ఎలా యూజ్ అవుతుందంటే, ఒక స్పెసిఫిక్ డేటాకి మనం సమ్మరైజ్ చేసి దాన్ని అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు మనకు పివట్ టేబుల్ అనేది యూజ్ అవుతుంది. ఎక్సెల్‌లో ఈ పివట్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ మనం ఇప్పుడు పివట్ టేబుల్ ఎలా వేయాలనేది చూద్దాం. ఇక్కడ నేను ఒక శాంపుల్ డేటా తీసుకున్నా. ఎంప్లాయీ డేటా. ఇక్కడ ఎంప్లాయీ ఐడీ, ఫుల్ నేమ్, జాబ్ టైటిల్ ఇట్లా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఈ డేటాకి మనం ఇప్పుడు పివట్ టేబుల్ ఎలా వేయాలో చూద్దాం. సో, మనం ఫస్ట్ స్టార్టింగ్ పివట్ టేబుల్ ఎట్లా వేయాలంటే, ఈ టేబుల్‌కి ఎక్కడన్నా ఒక సెల్ దగ్గర క్లిక్ చేసి ఉన్నా ఓకే. మనం పైన ఇన్సర్ట్ ట్యాబ్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు కనిపిస్తుంది పివట్ టేబుల్ అని. ఈ ఆప్షన్‌ని క్లిక్ చేసినట్లయితే మనకి సెల్ ఉన్న టేబుల్ మొత్తం మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. డేటా రేంజ్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఎక్కడ వరకు డేటా అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. ఇంకా మనకి ఈ పివట్ టేబుల్ ఇదే షీట్‌లో కావాలనుకుంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ షీట్ అని క్లిక్ చేసి ఎక్కడ కావాలనేది ఆ సెల్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ అది క్రియేట్ అవుతుంది. లేదు నాకు ఫ్రెష్‌గా న్యూ షీట్‌లో కావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ న్యూ షీట్ అని క్లిక్ చేసి ఓకే చేస్తే మనకి న్యూ షీట్‌లో వచ్చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ పివట్ టేబుల్ ఇలా వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్‌కి మనకి కొన్ని ఫీల్డ్స్ వచ్చినాయి. ఇవేంటంటే మనకు మన డేటా టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్. ఎంప్లాయీ ఐడీ, ఫుల్ నేమ్, జాబ్ టైటిల్, డిపార్ట్మెంట్ ఇవి. సో, మనం ఈ డేటాకి సమ్మరైజ్ చేయాలనుకుంటున్నాం. ఎలా సమ్మరైజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ వైస్ కౌంట్ కావాలి నాకు. లైక్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు? మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఏ బిజినెస్ యూనిట్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? అని ఇలా ఒక సమ్మరీ కావాలి కాబట్టి నేను పివట్ టేబుల్ వేయాలనుకుంటున్నాను. సో, ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి కింద 4 ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిపార్ట్మెంట్ వైస్ ఎంప్లాయీ యొక్క కౌంట్ కావాలి అన్నప్పుడు మనకి డిపార్ట్మెంట్ అనేది రోస్‌లలో వస్తుంది. అంటే మనకు రోస్‌లలో డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ అనే కాలమ్‌ని రోస్‌లో పెట్టుకోవాలి. అంటే మనం దీన్ని సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో, నేను డిపార్ట్మెంట్ అనే కాలమ్‌ని రోస్‌లో డ్రాప్ చేశాను. సో, అప్పుడు మనకి ఇది రోస్‌లలో డిపార్ట్మెంట్ కాలమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి నాకు డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఇక్కడ ఎంప్లాయీ యొక్క కౌంట్ కావాలని అనుకున్నాం. సో, ఎంప్లాయీ కౌంట్ ఇప్పుడు ఎంప్లాయీ ఐడి అన్న ఫుల్ నేమ్ అన్న తీసుకొని మనము ఎంప్లాయీ యొక్క కౌంట్‌ని చూద్దాం. ఇప్పుడు ఎంప్లాయీ ఐడిని తీసుకొని నేను వాల్యూస్‌లోకి ఎంటర్ చేసిన. ఎందుకు వాల్యూస్‌లోకి ఎంటర్ చేసిన అంటే ఏదైనా అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ సమ్ కానీ, మ్యాక్స్, మిన్, యావరేజ్ ఇలాంటి ఫంక్షన్స్ అప్లై చేయాలి అన్నప్పుడు మనం దాన్ని వాల్యూస్‌లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. వాల్యూస్‌లోకి ఇక్కడ డ్రాప్ చేసుకున్నాం కదా! ఇక్కడ డిఫాల్ట్‌గా కౌంట్ సెలెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమ్ గానీ ఏదన్నా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫీల్డ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా! ఇక్కడికెళ్ళిన తర్వాత మీకు ఆప్షన్స్ ఉంటాయి. సమ్ గానీ, కౌంట్ గానీ, యావరేజ్, మ్యాక్స్, మిన్ ఇలా ఏ అగ్రిగేట్ ఫంక్షన్ అన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ జస్ట్ ఎంప్లాయీ కౌంట్ కావాలి కాబట్టి నేను కౌంట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా ఇక్కడ నాకు ఒక సమరీ అనేది వచ్చేసింది. ఏమని వచ్చేసింది? డిపార్ట్మెంట్ వైజ్ ఎంప్లాయీ యొక్క కౌంట్ వచ్చేసింది. ఇంకా నేను ఇంకా ఎక్కువ సమ్మరైజ్ చేయాలనుకుంటున్నా. ఇంకా వేరే విధంగా చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు? మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారని. సో, నేను అప్పుడు జెండర్‌ని కాలమ్స్‌లో డ్రాగ్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు? మేల్ ఎంతమంది ఉన్నారని తెలుస్తది. అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు? సో, ఫీమేల్స్ లేరు. మేల్స్ 2 మెంబర్స్ ఉన్నారు. ఇట్లా నేను ఒక అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నేను దీన్ని ఇంకా ఇక్కడ ఫిల్టర్స్ అనేది ఎట్లా యూజ్ అవుతుందంటే మనకు ఇంకా ఏదైనా ఒక కాలం ఇప్పుడు బిజినెస్ యూనిట్ వైస్‌గా నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నా. బిజినెస్ యూనిట్‌ని ఫిల్టర్స్‌లో డ్రాప్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి స్పెసిఫిక్‌గా ఏదైనా ఒక కాలమ్, ఏదైనా ఒక యూనిట్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ యూనిట్‌లో ఎంతమంది డిపార్ట్మెంట్ వైస్‌గా ఎంతమంది ఫీమేల్ మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు అనే సమ్మరీ చూడాలనుకుంటున్నాను. సో, నేను అప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి ఏదైనా ఫిల్టరింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ కాలమ్‌ని మనం ఫిల్టర్‌లో డ్రాప్ చేయాలి. మనకు ఆ కాలమ్స్‌లో కనిపియాలంటే దానికి కాలమ్‌లోకి డ్రాప్ చేసుకోవాలి. అది రోస్‌లో కనిపియాలంటే రోలోకి డ్రాప్ చేసుకోవాలి. ఏదైనా అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే మనం వాల్యూస్‌లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో, దిస్ ఈజ్ అబౌట్ పివట్ టేబుల్ ఇన్ ఎక్సెల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో పిన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.